ఉందా? ఇప్పుడు నేను రాజేష్ ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. బరాబర్ ఇక్కడ రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా లిటరల్లీ చెప్తుంది ప్రీతి. ఒక ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాడితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని. రాస్తారునా ఇంక జీవితంలో నీ ముఖం కూడా చూడని చెప్పి వెళ్ళిపోయాడు. కిరణ్ తో ఇంగ్లీష్ లో ఉన్నా. అవును ఉన్నా. ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు కొన్ని నిజాలు కావాలా? డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం రాత్రికి ఏదో ఒకటి వేసి గుర్తుకుంటా అంటది. ఇదే మాటలు మాట్లాడతాను. ఇలాగే మాట్లాడతారు సాయి, ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో? ₹1 ఇవ్వకుండా. నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని? ఉంది. ఏంటిది? చావు కావాలి. ఎవరిది? కావాలి ఎవరిదో ఒకరిది. ఎవడైనా పర్లేదు. చావులెందుకు? కావాలి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష. మరొక న్యూ అప్డేట్ తో మనకు ముందుకు వచ్చారు. శేఖర్ భాష అంటే ఇంతకు ముందు ఆర్జే శేఖర్ భాష గుర్తొచ్చేవారు, కానీ ఇప్పుడు శేఖర్ భాష అంటే లావణ్య అప్డేట్స్ తీసుకొచ్చే శేఖర్ భాషగా అందరూ కూడా ఒక పేరు ఇచ్చేసారు. హలో సార్, వాట్ ఈస్ టుడేస్ అప్డేట్? దీంతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేసికల్లీ అదేదో సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి ఎవడో తెలియదురా మీకు అని చెప్పి బ్రహ్మాండంగా రెచ్చిపోతుంటారు పోలీసుల మీద. ఆ పోలీస్ ఆఫీసర్ సీరియస్ గా ఈయన ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఫైల్స్ అన్ని ఎదుగుతుంటాడు. టక్మని ఈడ ఒక 420 అని దొరుకుతుంది. ఇక్కడ దొరకగానే ఎవడరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నెల్లూరు పెద్దారెడ్డి మనిషిని పట్టుకొని వాటి అది చూపిస్తాడు. చూపించగానే ఓకే, అప్పటిదాకా అంటే నిజం చూపించేదాకా అరుస్తారు. నిజం చూసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ల క్రితం ఈ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఒక బాగా ఫేమస్ అయ్యాడు. లావణ్య ఆయన కలిసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఒక వీడియో, అది కూడా సీసీటీవీ ఫుటేజ్. అది ఎక్కడ రాజ్ తరుణ్ విల్లా కాబట్టి, ఆయనకి సొంత విల్లా కాబట్టి ఆయనకి యాక్సెస్ ఉంటది. మేబీ ఎవరో ఆయన శ్రేయోభిలాష్ లో ఎవరో తీసి చూడండి సార్ ఈవిడ చేసే అరాచకాలు రోజు చూడలేకపోతున్నాం అని చెప్పి పంపించారు. మొత్తానికి అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలో అందరు గట్టిగా వేసుకున్నారు. ఏంట్రా నువ్వు చేసే పనులు, క్లయింట్లు నీకు న్యాయం చేయమని నీ దగ్గరికి వస్తే నువ్వు క్లయింట్లతో చేసే పనులు ఇవే, స్విమ్మింగ్ పూల్లో వకాలత్ పుచ్చుకుంటారు ఎవరన్నా అని చెప్పి అప్పటి నుంచి ఆయన స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి, తర్వాత ఈవిడ బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఏంటి అది తప్పు, స్విమ్మింగ్ చేస్తే తప్పేంటి, స్విమ్మింగ్ చేస్తే తప్పే ఉంది, మేము పాష్ కల్చరు అది ఇది అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ ఆయన ఈవిడ సమర్థించుకుంటూ ఈవిడే మాట్లాడుకుంటూ వచ్చారు. తప్పు కదా. ఓకే, క్లబ్ ఉంది ఇప్పుడు, వాళ్ళ వర్షన్ ని సమర్థిద్దాం ఎందుకు, మనం కూడా కరెక్ట్. సో అది నేను అదే అన్నాను, హ్యూమన్ నీడ్స్. ఓకే, లేదు నేను అదే అన్నాను ఫస్ట్ లో. అందరూ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బయట 100 మంది ఉంటారు, దాంట్లో ఆడమగా అందరూ దూకి ఆడుకుంటుంటారు. అనంత మాత్రం నన్ను వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు చెప్పి అంటకడతాం లేదు కదా. కాకపోతే ఆ రోజున ఎవరు లేకుండా వీళ్ళిద్దరే ఉండడం మూలాన అంటే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, అందువల్ల ఎవరు రాకపోతే ఇంకెవరు ఇద్దరే ఉన్నారని చెప్పి ఆడుకోకుండా ఉంటారా? ఆడుకుంటారు కదా. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, అందుకన్నా నేను ఉన్నతంగా ఆలోచించాను. నేను అది ఎలా అంటే, ఈవిడ ఆల్రెడీ ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఈయనే వెళ్ళి పోలీసులందరినీ అలర్ట్ చేసి కాపాడారు ఆవిడ. ఫస్ట్ సానుభూతి సహృదయుడు అంటే నేను కాపాడిన ప్రాణం మళ్ళీ ఎక్కడ పోతుందో అని, అంటే ఆ నీళ్ళకు దిగినప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుందేమో అని నేను అనుకున్నాడేమో. ఏదో రకంగా కాపాడేద్దామని చెప్పి నీళ్లలోకి దూకి ఆవిడ్ని సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారేమో అని నేను భావించాను. బట్ తర్వాత మన మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత సిలువలు పొలవలుగా వారి మీద రాసలీలలు ఆడుకున్నారు, జలకాలు ఆడుకున్నారు, సరే ఇలా రకరకాలు ఏవో పెట్టుకుంటూ వచ్చారు. సరే నేను కూడా ఈరోజు సరే ఏదైతే అయింది అనుకున్నాను. పాప ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందంటే ప్రధానికి శేఖర్ భాషని లింక్ చేస్తారు కదా. నేనేం చేస్తాను, అక్కడ కెమెరా పట్టుకుని తిరుగుతుంటానా?
ఏమోనండి, పనులు మాకేం చేస్తున్నప్పుడు తెలుసు. ఎర్ర పనులు చేస్తున్నప్పుడు అది సీసీటీవీ ఫుటేజ్. ఓకే. సీసీటీవీ ఫుటేజ్ ఎర్ర పనులు చేస్తున్నప్పుడు ఇది ఎర్ర పని అనుకున్నప్పుడు చుట్టుపక్కలకి రగిలినప్పుడు వాడు ఏం చేస్తాడు, చూడండి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తాడు. ఎవరన్నా గట్టిగా మాట్లాడంటే వీడికి పంపిద్దాం, వీడు చూపిస్తాను చెప్పి నేను పంపించినప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా వారు ప్రాణాన్ని సేవ్ చేయడానికి దూకినట్టున్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాకపోతే దూకే ముందు షర్టు ప్యాంటు తడిసిపోతాయని చెప్పి దూకారు, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాను. తర్వాత ఇదే విషయం మరి బయటకు వచ్చిన తర్వాత మస్తాన్ సాయికి కూడా తెలిసింది. మస్తాన్ సాయికి ఈవిడ గర్ల్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ మనం అందరూ చూసాం, ఆయన గుండె చప్పుళ్ళు అంతా ఓపెన్గానే తెలుసు అందరికీ కూడాను. ఇప్పుడు ఆవిడ కూడా ఏమి కాదనేది లేదు, ఓపెన్గానే చెప్తుంది నేను అందుకు చేశాను ఇందుకు చేశాను అని చెప్పిన రిలేషన్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఈయన ఫోన్ చేశాడు, ఏమయ్యా నువ్వు చేసే పని క్లయింట్ కదా, నీకు నువ్వు న్యాయవాది ఉన్నత దీంట్లో ఉన్నావు, అమ్మాయి నీకు రాఖీ కట్టానని కూడా చెప్పింది కదా, మీరు చేసే పని ఏంట్రా నువ్వు చేసే ఏదో పనులు అని చెప్పి గట్టిగా వేసుకున్నట్టున్నాడు మస్తాన్ సాయి. అలా వేసినప్పుడు అంటే సేమ్ కెవిన్కి కూడా ఫోన్ చేసి మస్తాన్ సాయి తిట్టాడు, ఎందుకు నువ్వు లావణ్య ఇంటికి పోతున్నావు, లావణ్య నీ ఇంటికి ఎందుకు వచ్చింది, మీరేం చేస్తున్నారు ఇక్కడ, అదేదో ఇంకా రకరకాలుగా ఏదో తిట్టినట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే ఈజ్ ఏ పొసెసివ్ బాయ్ ఫ్రెండ్, ఈ అమ్మాయి ఎవరితో ఉన్నా కూడా ఓర్చుకోలేడు, ఈ అమ్మాయి అదే పనిగా అతన్ని పోక్ చేస్తూ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ ఫైనల్లీ ఈయన ఈ స్విమ్మింగ్ పూల్ లాయర్ని క్యాచ్ చేశాడు. క్యాచ్ చేసి అడిగినప్పుడు ఇందాక కోర్టులో ఉంటుంది విజయవాడలో ఏదో చేసాం అన్నవి సాయి వరకు రీచ్ అయ్యాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఐ హర్డ్ మీట్ లావణ్య. ఓకే, అదేంటిది ఎక్కడ అవుట్ సైడ్, ఇంతకు ముందు వేరే విషయంలో అదేంటిది మన రాజ్తరుణ్ విషయంలో ఒకసారి కలిసాం 1-2 times ఇంకా కలిసాం అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు విజయవాడ వచ్చాక వి హ్యాడ్ కిరణ్ గారు అదేంటిది హోటల్లో బుక్ చేసిండ్రు, అంతే అదేంటి టువర్డ్స్ అమరావతి సైడ్ హైకోర్టు సైడ్ చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసాం యాక్చువల్ గా అని చెప్పేసి వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అదేంటిది మేము 2 times అదేంటిది స్విమ్మింగ్ వెళ్ళాము. నాకు ఇంతకుముంది హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాకు పాష్ కల్చర్ ఉంటది. యాక్చువల్ గా మేము నైట్ 3-4 గంటల వరకు బయట అమ్మాయిలు కలిసి తిరుగుతాము. నా స్టడీ సర్టిఫికేట్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా అప్డేట్. దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కలే ఈ హెచ్సియు దాదాపు ఒక 4,000 ఎకరాలు ఉంటది. మేము మాకు ఆ కల్చర్ కాదు, ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు, కలిసి మూవీలకు వెళ్ళొద్దు, మేము అమ్మాయిల అబ్బాయిలు కలిసి అదేంటిది మేము మూవీస్ చూస్తాము. యూనివర్సిటీలో దాదాపు ఒక 50 మంది కలిపి న్యూడ్ మూవీస్ చూస్తాము. మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ చేస్తాము, థియేటర్స్ ఉంటాయి. అంత పెద్ద కల్చర్ నీకు తెలిసే ఉంటుంది. హెచ్ మామూలుగా అది ఫేమస్ డ్రగ్స్ ఎక్సెట్రా ఆల్సో. సో అక్కడ అందరూ ఆల్ టైప్ యూనివర్సిటీలో పరుగులు తీస్తున్నారు. అందరికి సంబంధించిన అబ్బాయి నాకు కల్చర్ చాలా రోజులు అయింది. నేను లాస్ట్ టైం మే జూన్ లో మళ్ళీ ఇండోనేషియాలో నేను చేశాను. అంత 3 months గ్యాప్ వచ్చింది నేను వర్క్ పెన్షన్కి. బేసికలీ ఆయన ఏదో ఆయన సంజయ్ ఇచ్చుకుంటున్నాడు, వినాలనుకుంటే మొత్తం వినిపిస్తాను. దట్స్ పాస్ ఆన్ టు ద ఫైనల్ పాయింట్. సో అర్ధరాత్రి 2 గంటలకి ఇప్పుడు కలిసాము, అర్ధరాత్రి 2-3 గంటలకు కలిసాము. అది ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటి డోర్ కూడా కాల్ డోర్ కొట్టిందో తెలియదు. మరి వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన నాకు హెడ్ ఏక్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మేటప్పుడు కాల్ వేసుకుని మళ్ళీ అందరూ మిస్అండర్స్టాండ్ చేస్తారు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తా, అర్ధరాత్రి రూమ్ తలుపు కొట్టిన ప్రతిసారి అలా అనుకుంటే ఆవిడకి తలనొప్పి వచ్చిందని టాబ్లెట్ తీసుకురావడానికి ఆయన వచ్చారు. అది ఆయన సంజయ్ ఇస్తుంటే సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన మస్తాన్ సాయి పాజిటివ్ బాయ్ ఫ్రెండ్ కదా, అర్థం చేసుకోవట్లేదు. మీరు నేను అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత మెడిసిన్స్ పోయినా 5 o'clock మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. మళ్ళీ ఆయన రూమ్కి వచ్చేసి ఆయన పడుకున్నారు, వేరే రూమ్కి వెళ్ళి పడుకోలేదు అనేది కూడా క్లారిఫై చేస్తున్నారు. నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? ఏంటి సార్ అది ఏం సార్ అది? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఏమైనా ఉందా అట? అంటే చట్టంలో అది లేదట, అందుకని రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉన్నా కూడా మీరు సరిగ్గా ఉండేదేమో. మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం.
నాకు రాఖీ కట్టానని చెప్పింది. ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెన్, నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది వస్తాయని యాక్చువల్. మరి మీరు కట్టించుకున్నా మరి రాఖీ కట్టినంత మాత్రాన రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రాన నేను కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దు ఉందా? సో ఈయన ఎంత లా చేస్తున్నంత మాత్రాన నేను లా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు. సో పాపం అప్పుడు మస్తాన్ సాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. సరే, లాస్ట్ అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా మాట్లాడు. సరే, చట్టంలో ఎక్కడ రాసి ఉండకపోవచ్చు, కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు, అందరూ నోట్ వీడియోస్ చూస్తారు కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజీలు పరువులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారు. డ్రగ్స్ కూడా చేస్తారు. సరే, ఇది ఇలా ఉండగా ఆ కాలేజీలకు పంపించడానికి తల్లిదండ్రులకు ఇంకా ఇదవుతారా అండి, ధైర్యం చేస్తారా అండి? ఇప్పుడు నేను రాజేష్ ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూ. బరాబర్ ఇస్తాడు రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా. పెర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తారంట. అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి లాయర్ గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయం. కానీ అంతకు ముందు మాట్లాడిన విషయాల్లో దీంట్లో కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఓకే, నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు. బట్ అంతకుముందు ఒక మాట మాట్లాడారు, అది మీరు బీప్ వేసుకోవాల్సిన పరిస్థితి. దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు, అది కూడా కవర్ చేయలేదు నేను, దానికి వారే సమాధానం చెప్పాలి. సో ఇదనమాట అది. సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏది వచ్చినా కూడా మేం కాదు, అది నేను కాదు, ఆ సంతకం నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, అన్ని మ్యాచ్ అయిన తర్వాత నేనే కంప్లైంట్ పెట్టాను, వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఇది చేస్తుంది. అలాగే ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు లేదు స్విమ్మింగ్ పూల్లో దిగితే తప్పేంటి, హోటల్లో ఉంటే తప్పేంటి, రాత్రి తలనొప్పి కోసం ట్యాబ్లెట్ కోసం తలుపు కొట్టాడు, ఇలా అయితే తప్పేంటి, అలా అయితే తప్పేంటి. అంటే రాత్రి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు, ఇరిగింటి పొరుగింటి వాళ్ళు ఎవరు లేరు, హోటల్ లాడ్జ్ కాబట్టి 2 o'clock ఎవరు వస్తారు, అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు. 2 o'clock ఒకసారి, మళ్ళీ 4:30 ఒకసారి. అదే బాయ్స్ హోటల్ బాయ్స్ కూడా ఎవరు అవైలబుల్ గా లేరు. ఈయన ఫస్ట్ నుంచి అదే కదా, ఆవిడ అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈయన అక్కడికి వెళ్ళి కాపాడారు. అవును, అర్ధరాత్రిలో ఈమె సూసైడ్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ఇప్పుడు కాదు, పొద్దునైనా మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో దిగారు. ఒకసారి మనకి వీడియో వచ్చింది, బట్ రెండోసారి కూడా ఇంకో వీడియో 2 సార్లు దిగామని చెప్తున్నాడు ఆయన. పాయింట్ ఏంటంటే దే ఆర్ లెవరేజ్ పీపుల్, మనమే కొంచెం వాళ్ళని సహృదయంతో బ్రాడ్ మైండ్ తో అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు 23వ శతాబ్దము 25వ శతాబ్దంలో ఉంటే మనం ఇంకా ఇక్కడే, మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. 18th century వెనక్కి వెళ్తున్నాం, మన ఆలోచనలు మన ఆలోచన విధానాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఆయన కాలేజీలో చెప్తే ఇవన్నీ నేర్పిస్తారు. సరే, బట్ నేర్పిస్తారని ఆయనే చెప్తున్నారు కదా. కాదమ్మా, నేను దీన్నంతా కూడా తప్పుపట్టాను. నిజంగా ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఉండమండి, వాళ్ళిద్దరికి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా అది కాదు. వీళ్ళంతా అసలు సోషల్ మీడియాకి ఎక్కి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి, ఇది పాయింట్. జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నేను మోసపోయాను, ఓకే అమ్మ ఒక జాలి చూపిస్తారు, ప్రతి ఒక్కరితో మోసపోయాను అంటే నీ మీద జాలి చూపిస్తారా అమ్మా? అంతే, నేను అది మాట్లాడలేను. అసలు ఏం కావాలి ఆ అమ్మాయికి అసలు ఏం కావాలి? అలా చేస్తే కూడా ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతుంది అంటే అది కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకి. కానీ అలా ఎవరైనా థూ అని వస్తే మాత్రం ఆవిడ ఫీల్ అవుతుంది, ఎందుకంటే మేకప్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది అంటే ఇంకొకటి కూడా చెప్తాను, సారీ టు సే, మేకప్ వేసుకోవడము లిప్స్టిక్ వేసుకోవడం అది అస్సలు తప్పనే. బట్ నేను ఒక బాధలో ఉన్న మహిళని, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మహిళని అని చెప్పుకుంటూ నాకు అంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం చెప్పుకుంటుంటే నేను అస్సలు సుతరాము నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ కామెంట్ ఏంటంటే కింద ఇంత బాధలో ఉన్నాం, కింద రాసిన కామెంట్లు నుంచి ఇంత బాధలో ఉన్నాం పాప, అంత చక్కగా మేకప్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుని ఎవరన్నా వస్తారా
అంత బాధలో ఉన్నప్పుడు కూడా అనే కింద 2-3 కామెంట్లు చదివిన తర్వాత వచ్చిన ఇది తప్ప నాకు ఆవిడ అక్రమ సంబంధాలతోనూ ప్రాబ్లం లేదు, ఆవిడ మేకప్లతోనూ ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అని ఒకటే ఒక పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది లేరా? వాళ్ళందరి గురించి నేను తీసుకొచ్చి ఇదిగో ఈవిడి సంబంధం పెట్టుకుంది, వీడి సంబంధం పెట్టుకున్నాడు నేను చెప్తున్నాను లేదు కదా. ఈవిడి గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక అమ్మాయికుడిని కేసులో ఇరికిచ్చు, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మస్తాన్ సాయి మీ దృష్టిలో అమాయకుడు అంటే అమ్మా ఇద్దరు కన్సెన్షువల్ గా కలిసినంత మాత్రాన వాడు ఏదో నేరం చేసినట్టు కాదు కదా. ఇప్పుడు ఈ లాయర్ అయినా సరే ఆయన కన్సెన్షువల్ గానే ఉన్నాడు, రేపు ఆయన కూడా నేరం చేసినట్టు కాదు కదా. ఆయన ఏదో నైతికంగా ఏదో తప్పు చేశాడు, దాన్ని బట్టి ఆయన మీద ఒక కేసు పెట్టి ఇప్పుడు ఈవిడ 100 మందితో ఉండి ఆ 100 మంది తప్పు చేశారు నేనే అమాయకురాలంటే 100 మంది మీద కేసులు పెడతారా? మీరు ఉండండి. నేననేది రాజధానికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఆయనకి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, మస్తాన్ సాయికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు. రాజధాని తాగుతాడు, సిగరెట్లు చేస్తాడు, ఈవిడే తాగుతుంది, సిగరెట్లు చేస్తుంది, మస్తాన్ సాయి తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు. కాకపోతే వీళ్ళిద్దరికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డ్రగ్స్ కూడా చేస్తారు. మస్తాన్ సాయి సార్ అది కూడా నీ కర్మ నీ చావు నువ్వు చావు. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో కూడా డ్రగ్స్ చేస్తారని చెప్తున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా దొరికేస్తున్నాయి. బట్ ఇలా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుదా ఉంటున్నారు. ఇట్లా అలా డ్రగ్స్ తాగేసి ఇట్లా బయట ఉన్న వాళ్ళు మాత్రం చూడాలి. అంత అది కాదు, అంత ఆడియో బయటకు వచ్చి ఒక సొసైటీలో ఒక లాయర్ స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడారు అంటే దీని గురించి పోలీస్ యాజమాన్యం ఎంతవరకు చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళకి నార్కోటిక్స్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక పొజిషన్ లో ఉన్నారు, సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నారు. లాయర్ అంటే చిన్న మాట కాదు, 2 స్థానాలు. ఒకటి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకపోతే న్యాయస్థానం మనకి చెప్పాల్సింది ఏవైతే మంచి మాటలు ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలో చెప్పాల్సింది పోయి ఎలా ఉండకూడదో చెప్తున్న వైనం మనం చూసాం. ఇప్పుడు మా కాలేజ్ లో 50 మంది కలిసి న్యూడ్ వీడియోస్ చూస్తాము, ఆ తర్వాత 50 మంది కలిసి డ్రగ్స్ చేస్తాము, అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దిగుతాం, దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ ఫ్యాక్ట్. ఇవాళ హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి చాలా ఈజీగా యూత్కి అందుబాటులో ఉన్నాయి, ఇది నిజం. దీంట్లో 2 రకాలు, కావాలనుకొని చెడిపోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు, బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలిపశువులు చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీలు వాళ్ళ దరిద్రం, వాళ్ళు చావు చేస్తారు. కానీ 3వ కేటగిరీలు అమ్మాయిల్ని లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళ దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించేయడం, లేకపోతే తిట్టి నోట్లో అని చెప్పి మాత్రం. ఆ ప్రీతి చెప్తుంది కదా, లావణ్య ఏం చేసింది, ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను రీహాబ్కి వెళ్ళొచ్చాను, నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను నా పాత వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా, నాకు కంపెనీ ఇవ్వు, వాడితో పడుకో, వీడితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది. నేను మారిపోయా, భాష కాదు వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ నడుపుకుంటున్నా నేను, అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గెలికి పోక్ చేసి ఈ రోజున ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు, నాకు ఈ దాస్యం వద్దు, ఎన్నాళ్ళని వాడి దగ్గరికి పో, వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి. అంటే మీకు ఒక మాట చెప్తా, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు. వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, మా అయితే 10,000 5,000 ఇవ్వగలరు. కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా, వీళ్ళని పంపించడం. అది చాలా దారుణం. లిటరల్లీ చెప్తుంది ప్రీతి ఇంటర్వ్యూలో, నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాడితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని. ఇది చాలా దారుణం. ఇప్పుడు నేనేమంటానంటే, సరే మందు సిగరెట్ లీగల్ కాబట్టి వదిలేద్దాం, రాస్తారు, సరే ఎఫ్ఐఆర్స్ కూడా లీగల్ అయిపోయింది కాబట్టి అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి చూద్దాం, లావణ్య మస్తాన్ సాయి. దీంట్లో డ్రగ్స్ వాళ్ళ ఆనందం కోసమో లేకపోతే వాళ్ళ అలవాటు పడిపోయి ఇంకా ఏదో ఒకటి తెప్పించుకొని తాగడం ఒకటి. దీనికి పనిష్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ దొరికితే రీహాబ్లో పెడతారు, వాళ్ళు కూడా ఒక బాధితులాగా కన్సిడర్ చేస్తారు ఒకటోసారి. ఇంకా రెండోసారి అయితే గట్టిగా ఏదో చేసి ఒక ఫైన్ 25,000 ఎంతో ఉంటుంది, ఇలాంటివి జరుగుతాయి. బట్ వెన్ దే నో దట్ యు ఆర్ పెడలర్ అంటే ఏంటి, నువ్వు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి
డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు జనాలందరికీ. అమ్మడం ఒక నేరం అయితే, అమ్మడం కన్నా దారుణం ఏంటంటే, అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఎవడు, ఆల్రెడీ అలవాటు ఉన్నవాడు. ఓకే, సరే అది కూడా పక్కన పెడదు. ఇలా బలవంతంగా అలవాటు చేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద నేరం. దీనికి సంబంధించి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాలి. ఎందుకు అనేది మనం తర్వాత చూసాం. ఆ పోలీస్ స్టేషనే ఈవిడికి అబ్జర్వ్ చేసింది. ఆఖరికి ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈవిడి మీద చర్యలు లేవు. ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ, కాప్స్ను ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అంటే రిపోర్టర్స్ని కూడా. ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రగ్ పెడ్లర్ని మోస్తున్నారు, ఆవిడ జాకీలు వేసి ఆవిడ ఇమేజ్ని పెంచడానికి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒక కసబ్గాడికి కూడా నీకు 1 లక్ష రూపాయలు ఇస్తే వాడిని జాకీలు పెట్టి లేపే జర్నలిస్టులు ఉన్నారు మన దరిద్రానికి. ఆవిడ డ్రగ్ పెడ్లర్ చెంచల్గూడ జైల్లో 45 రోజులు జైల్లో ఉండొచ్చింది. తప్పించుకోవడానికి వాడిని ఇరికిచ్చాడు, వీడిని ఇరికిచ్చాడు అని చెప్పి అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి, రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు. అయిపోయింది. ఎందుకు అది కేసు చెల్లల. ఇప్పుడు ఏమైంది, ఎందుకంటే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం కాబట్టి మస్తాన్ సాయితో ఇవిడ ఆల్రెడీ ఉందండి, రాజ్ తరుణ్ 12 ఏళ్ళని అటాక్ క్లెయిమ్ చేస్తుందని చెప్పగానే అది వీగిపోయింది. అది రేపు కోర్టులకు వెళ్ళినా కూడా కొట్టేస్తారు. ఇప్పుడు అది నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు కావాలి బతకడానికి. రాజ్ తరుణ్ దూరం అయిపోయాడు. తర్వాత చింటూ మస్తాన్ సాయి మీద ఆల్రెడీ కేసు పెట్టింది, చాలా నుంచి తీసేస్తా డబ్బులు అని చెప్పి ఏదో కొంత డబ్బులు వసూలు చేసుకుంటుంది ఆ కేసు తోటి. ఇప్పుడు ఎప్పుడైతే రాజ్ తరుణ్ కేసు బయటకు వచ్చిందో ఈవిడ మీడియా ముందుకు వచ్చేసి, మస్తాన్ సాయి చాలా మంచివాడండి, రాజ్ తరుణ్ దుర్మార్గుడండి, మస్తాన్ సాయికి నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు, రాజ్ తరుణే ఇట్లా మస్తాన్ సాయి మీద కేసు పెట్టమని చెప్పాడండి, అదండి ఇదండి అని అన్ని చెప్పుకుంటూ వస్తే ఆవిడ రికార్డింగ్ పెట్టుకొని శుభ్రంగా అది కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఆ కేసు వేగదు. ఆ కేసు బాయే, ఈ కేసు బాయే. 2 కేసుల్లో ఆవిడే చీతు అని వస్తారు. ఆ బెయిల్ స్టేట్మెంట్ లో కూడా జడ్జి ఇచ్చినప్పుడు ఎవరండి ఈవిడ మొగుడు, ఇందుకే ఆయన అంటదా ఈయనంటదా అని చెప్పి అడిగింది జడ్జి. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా లావణ్య మొగుడు ఎవరు అని చెప్పి పెట్టి ఒక పెద్ద ఎపిసోడ్ చేస్తే పాపం ఆవిడ అఫెండ్ అయ్యారని చెప్పి ఇది చేస్తే, మరి ఇదే క్వశ్చన్ జడ్జి అడిగారు, ఇదే క్వశ్చన్ అడిగారు అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్. దిలీప్ సుంకర అక్కడ పక్కన ఎక్కడో దూరంలో ఉన్నాడు, ఎందుకంటే ఆయన వాదించడానికి లేదు. నేను వాదిస్తాను చెప్పి అందరి ముందు కూర్చున్నాడు కదా, ఏది నేనే లాయర్ దీనికి అని చెప్పి, విచ్ ఇస్ నాట్. ఎందుకంటే ఈ కేసు వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, ఆయనట వాదిస్తాడు. బయటకు మీడియా వాళ్ళు ఎందుకు ఏంటి అని కూడా అడగల, ఆయనే లాయర్ అనుకుంటూ మాట్లాడారు. బట్ ఆయన దేనికి లాయరు, ఈ డ్రగ్స్ కేసుకి లాయరు. దానికి క్వాష్ చేయడానికి అది చెప్పుకుంటే బాగుండదు కదా. డ్రగ్స్ ఏంటండి అంటే, అవునండి ఇంతకుముందు ఈవిడ ఒకటి చేసిందండి అని చెప్పి అదంతా బయటకు వస్తుంది కదా. అందుకని వాటి గురించి మాట్లాడారు ఎంతసేపు ఎందుకంటే దీనికి లింక్ ఎట్టేసి దీని నుంచి బయటపడడానికి. ఇప్పుడు ఏమైంది, 2 కేసులు పాయ్. రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు పాయ్, అంటే ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, ఈ కేసు వల్ల ఇది వీగిపోయింది, 2 పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బతకడానికి ఇంకో సోర్స్ కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి, రాజ్ తరుణ్ ఇంకా జీవితంలో నీ ముఖం కూడా చూడని చెప్పి వెళ్ళిపోయాడు. సో మస్తాన్ సాయి ఆ కకుర్తి దేనికోసమో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఇంకో కేసు పెట్టాలి, డబ్బులు గుంజాలి. మస్తాన్ సాయి మీద ఏం కేసు పెడుతుంది, ఆల్రెడీ పెట్టిన రేప్ కేసు ఇవన్నీ కూడా పోయినాయి అంటే ఇంకా వచ్చినా కూడా చల్లవు, ఎందుకంటే ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం. ఇప్పుడు ఏదో రకంగా వాడిని ఇంకో కేసులో ఇరికిచ్చి డబ్బులు గుంజాలి. ఫస్ట్ నుంచి ఒక 10 కోట్లు వస్తాయని ఆశతో బేరాలు పెట్టారు. ఆ 10 కోట్ల బేరం కాస్త 2 కోట్లకు వచ్చింది. ఆ 2 కోట్ల బేరం కూడా ఆ గుంటూరులో ఒక రాజశేఖర్ అని ఒక సిఏ ఆయనతో ఏదో మాట్లాడించింది. ఆ కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. దెబ్బతోటి ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వీఆర్కి పంపించేశారు. ఇదే పని ఈవిడ చేయడం వల్ల ఉద్యోగాలు పోతాయి, జర్నలిస్టుల పరువులు పోతాయి, పోలీసులు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు. అంటే సిస్టమ్ని మొత్తం కూడా ఏదో తన అందాలతోటి ఎరేసేసి వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని చేద్దామని. సరే అలా అయిపోయింది. ఆ 2 కోట్లు తర్వాత 50 లక్షలకు వచ్చారు ఫైనల్గా. 50 లక్షలు. ఆ 50 లక్షలు కూడా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, మోసం చేశాడు. ఇప్పుడు మనం వాడిని మోసం చేద్దాం. క్లియర్ కట్ దేర్ ఇస్ ఎ డిమాండ్ ఆన్ రికార్డ్. ఆవిడేమంటది, మస్తాన్ సాయి 50 లక్షలు ఇస్తాన్నాడు, ఇవ్వలేదు, నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దామని చింటూతో చెప్తా ఉంటుంది. ఇక్కడ ఇంకొక కొంచెం జుగుప్సాకరమైన లాంగ్వేజ్ వాడినా కూడా ఆవిడ ఇదే అర్థం అవుతుంది అనమాట. ఎన్నిసార్లు పడుకున్నావు నాతోటి, నేను వెళ్ళినే. ఫస్ట్లో ఏమంటది, నా గుండె నీ దగ్గర లేదా, నీ గుండె నా దగ్గర ఉంది కదా, మన ఇద్దరిది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పి లవ్ బాంబింగ్ అనమాట.
మన ఇద్దరం చాలా 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 ఇది క్లోజ్ అది ఇది అన్నట్టుగా వాడిని ఒక దీంట్లో వేసేస్తుంది అనమాట. వాడు అబ్బా నేనే అదృష్టవంతుని. కాదు భాష, మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? అంత అదృష్టం అంత లేదు. బాగా ఎలాబరేట్ చేస్తున్నారు అంటే కదా. నేను మీకు వినిపిస్తా, మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే జస్ట్ ఇది ఈ మోడ్ ఆఫ్ ఆపరేండి అందరం గమనించాలి ఏంటంటే వీళ్ళ ఫస్ట్ మంచిగా ఉంటుంది, మామూలుగా మామూలు మంచితనం కాదు. నీకు మంచి కాళ్ళు మొక్కుతా, నీ ఇంట్లో పని చేస్తా, నీకు పందానిగా ఉంటా, అయ్యో రాగానే నీకు మంచిది కావాలా, నీకు కాఫీ కావాలా, ఏం కావాలి చెప్పు అని చెప్పి మొత్తం వాడిని అసలు అబ్బా ఏంట్రా ఈ కేరింగ్ అని వాడు ఫ్లాట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మెల్లగా వాడికి ఏమవుతాడు, అబ్బా మనం నమ్ముకున్న మనిషి కదా అని వాడు ఫోన్లు గిన్నెలు పక్కన పడేస్తే మెల్లగా నిద్రపోతున్నప్పుడు ఫింగర్ ప్రింట్ వేసేసుకొని వాడి డేటా గీటా మొత్తం కాపీ చేసేసుకొని అమ్మ నంబరు, నాన్న నంబరు, చెల్లి నంబరు, అక్క నంబరు అన్ని తీసి పెట్టుకుంటారు ఫస్ట్. తర్వాత గ్యాలరీలో ఏమైనా ఫోటోలు గీటోలు దొరికితే పాతవి గీతం అన్ని తీసేసి అన్ని వాడి పెళ్ళైంది పెళ్ళం ఉందని అన్నీ తెలుసు ఈవిడికి. అయినా కూడా పెళ్ళాన్ని దూరం చేసి ఏదో రకంగా వీడిని సొంతం చేసుకొని, ఎందుకంటే వీడికి 100 కోట్ల ఆస్తి ఎంత ఉందని చెప్పి ఎవడో చెప్పాట. నిజంగా ఉందా మస్తాన్ సాయికి? నిజంగా తెలియదు, బట్ ఈవిడికి తెలియదు, ఈవిడే అందన్నమాట. ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ ఊరే రావడం వేసుకున్నావుగా? వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు. స్లాట్ వేరు. టెంప్టీ చెప్పాడంటే అది అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు నిజాలు కావాలా? ఉమ్. డ్రైర్ వేసుకోలేదు ఇవాళ, డ్రైర్ వేసుకోలేదు ఇవాళ, డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. అవి కాదు నాకు పనికొచ్చేది. ఇది సారీ, నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఎవరో దీంట్లో పెట్టుకున్నాడు, ఒక చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు, అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని 3 సార్లు వేసి. పనికి వచ్చేదా? రిలీజ్ అవుతుంది. పెట్టేదాన్ని ఫోన్ 200 ఇవ్వి ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపూడి కూడా ఉన్నది ఇక. పల్లెపడి నీ దగ్గర ఉందా? పళ్ళపొడి అంటే అర్థమైంది, కుకైన్ అంట. నాకు తర్వాత తెలిసింది. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వీడి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు. ఈ డమ్టీ అనే అతను ఎవరైతే మాట్లాడో అతను హీ వాస్ సమ్ టైమ్ నైబర్. ఇంటి నంబర్ 13 ఉంది కదా రాజస్థాన్ వెళ్ళ, దాంట్లో ఈవిడ పక్కింట్లో కొన్నాళ్ళు ఉండేవాడు. సో దట్స్ హౌ దే నో ఈచ్ అదర్. అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య మరి ఏదైనా బాండింగ్ ఉందో లేదో, బట్ పళ్ళ పొడి బాగా ఇచ్చినట్టుంది. 200 అంటే డబ్బులు కాదట, 200 అనేది కూడా ఒక కోడ్ వర్డ్ అని విన్నా నేను. 200 ఉంటే 200 కోసం ఎప్పుడు అంత దినంగా అడుక్కోడు కదా. అంత పెద్ద విల్లాలో ఉన్నవాళ్ళు 200 కోసం అడుక్కుంటాడా? వాట్ ఈస్ దట్ కోడ్ వర్డ్? ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి మేబీ ఇంకొక సిరీస్ మాదక రిలీజ్ ద్రవ్యం అవ్వాలి. ఉండొచ్చు. ఓకే, సో దట్ కుడ్ బి. వాళ్ళకి నాకు గుర్తుండవు, బట్ వాళ్ళని అడిగితే చెప్తారు 200 అంటే ఏంటి, 400 అంటే ఏంటి. అంటే 200కి దొరికే మెటీరియల్ అలా. ఓకే, అంటే 200 అంటే చీప్ మెటీరియల్ గాంజా ఏమో కావచ్చేమో, పళ్ళపొడి అంటే ఇంకా కాస్ట్లీ ఏమో, ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో. బట్ వాట్ ఎవర్, ఈ పళ్ళపొడి అంటే మాత్రం కుకైన్ అనే విషయం ఈ సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారట. ఓకే, సరే, ఇది ఇలా ఉంటే ఈవిడ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ఈ అబ్బాయి పేరు ఉదయ్. ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి పరిచయం ఉదయ్. సొంత తమ్ముడు కాదు, సొంత తమ్ముడు కాదు, బట్ అక్క తమ్ముడే. తమ్ముడే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో ఆడలా కాదు. ఓకే, ప్రాపర్ తమ్ముడు. ఓకే, ఈ రోజు కూడా అటువంటి రిలేషన్ లేదు అతనికి. సో అతను అన్ని చూసి జాగ్రత్త పడి ఉంటాడు. ఇది లేదు, హీ హ్యాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఓకే, కాబట్టి ఇప్పుడే గోవాలో ఉండేదా పాప? పెళ్ళైన మస్తాన్ సైనే వదలలేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక లెక్క అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని విడదీయడం అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేండి. ఎందుకు విడదీయాలి అంటే వీడి మీద వాడి అమ్మాయికి చెప్పి, అమ్మాయి మీద వీడికి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి. విడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళరు కదా వేరే చోటకి, వాడితో పడుకో వీడితో పడుకో పంపించడానికి ట్రై చేస్తే, లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా, వీడు నిన్ను ఇది చేసాడు అది చేసాడు, వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇది చేయాలి అది చేయాలని చెప్పి పంపించడానికి ఇది ఒక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి చేస్తుంది. దానికి ఈవిడ వాడే ఫస్ట్ సాధనం ఫోన్.
ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని చాలా రోజులైంది. ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి చేసింది. అది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఎయిర్. అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, 50,000 ఇవ్వాలి, అందుకని ఫోన్ పెట్టుకున్నాను. సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని, అంటే 50,000 ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా. 50,000 నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు. అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని. మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు. నేనైతే 50,000 ఇచ్చావని ఒప్పుకోలేదు, నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా. 50,000 ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నావు అన్నా కదా. సరే వాట్ ఎవర్, ఈ ఫోన్లు పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని, ఇదిగో చూడు నీ కూతురు ఉదయ్తో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం, వాళ్ళని వేరే వాళ్ళకి వీళ్ళ దగ్గర పడుకొని పంపించడం. ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం రాత్రికి ఏదో ఒకటి చేసి గుర్తుకుంటా అంటది. గుర్తుకుంటుందా? గొడవ పెట్టుకునిద్దా? ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. నాకు ఎప్పుడు కోవిడ్ లో అని చెప్పింది. కోవిడ్ అప్పుడే వెళ్ళిందండి ఫస్ట్ టైం. కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి, సాయి ఈవెంట్స్, టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను, గౌతమ్ గారిని, ఇంకా వాడి పేరేం పెద్ద పుట్టుడు ఉన్నాడు కదా మన నరేన్. అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు. వాడు అందరం కలిసి వెళ్ళాము, నలుగురం కలిసి గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని నేను పక్కన వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈమె చేయదంటే రోజు ఏం చేయదు, పని చేయదు. ఈమె రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది, ఎవడో కూడా కొట్లాడ పెట్టుకుంటుంది. ఇది నా లైఫ్ లో అంటది ఏమన్నంటే, నా లైఫ్ కెవిన్ అని. అది కూడా లైఫ్ అర్థం కాదా, నా లైఫ్ నా లైఫ్ కెవిన్, నా లైఫ్ ముఖ్యమైన పంచం. సేమ్ బుల్షిట్ కోకమ్మ స్టోరీ. అట్లా వేసి ఉండగొట్టింది. ఫస్ట్ గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను ఉంటాను అక్క, నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు. అప్పుడు నేనేం చేశాను, జూబ్లీహిల్స్ లో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా. 2036 లో నాకు కన్సల్టెన్సీ పెట్టి, ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి, ఆ కన్సల్టెన్సీ యూజ్ చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్లో ఉండేటోడు. అప్పుడు ఫస్ట్ టైం చింటూ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. చింటూ బాయ్ ఎంట్రీ చాలా సంవత్సరాల తర్వాత చింటూ నన్ను కలిసాడంటే సరే అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్. అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయం ఎవడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అంటే, అప్పట్లో గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి 2022 అక్టోబర్లో. ఈ 2015లోనే చింటూ పరిచయము. 18 ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయడము, డ్రగ్స్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే. బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఓకే, ఏది టైం మిషన్ లో వచ్చా. ఓకే, 2022లో పరిచయమైన నీకు 2018లోనే నీకు డ్రగ్స్. ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసాడా దీని నుంచి? అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరు కూడా చెడ్డవాళ్ళతో స్నేహం ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మా, 2022 అక్టోబర్లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే, ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా, ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, ఒక 7-8 నెలల క్రితం జరిగింది. ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు ఉంది కదా అంటే, అప్పుడండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు 2018లోనో 17లోనో ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్, అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. మీకు నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా అంటే, లేనివాడు ఏం చేస్తే డ్రగ్స్ అలవాటు ఏంటి అంటాడు. ఇవిడ అదండి నేను చెప్పలేనండి అంటే ఎట్ లాస్ట్ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది కదా. అదే బ్లడ్ టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ వీటిలో తెలిసిపోద్ది. పాయింట్ ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే, మీరు మస్తాన్ సాయి పెద్ద క్రిమినలా లేకపోతే లావణ్య పెద్ద క్రిమినలా? అసలు క్రిమినల్ అంటే ఏంటి? ఏదన్నా నేరం. సో
ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాదు, ఒక victim గా చూడాలి అనే కోణంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇది. రీహాబ్కి పంపిస్తారు మా అయితే. కానీ అది వాడి చావు వాడు చేస్తాడు. ఇప్పుడు మందు తాగితే వాడు చేస్తాడు, డ్రగ్స్ చేసుకున్న వాడే చేస్తాడు. విచ్ ఇస్ సమ్వాట్ ఇలా హెచ్యూలో ఉన్నారని చెప్తున్నాడు కదా ఈయన. ఇలా చాలా మందే ఉన్నారు మన దరిద్రానికి అలవాటు పడింది. కానీ నేరం ఏంటి అంటే డ్రగ్స్ అమ్మడం, బలవంతంగా అలవాటు చేయడం. అది లావణ్య చేసింది ఆన్ రికార్డ్. పోలీస్ కేసు ఆవిడ మీద ఉంది. ఏంటి 45 రోజులు చెంచలగూడ జైల్లో ఉండొచ్చింది ఎవరు? ఊరికైనా పెడతారమ్మా? 5 గ్రాముల మెత్ తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఆ వీడియో చూసారా మీరు? ఆ సూట్ కేసు సో నేను ఓపెన్ చేయను అంటుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పెడ్లర్ గానే ఈవిడ మీద సెక్షన్ బుక్ అయింది. మస్తాన్ సాయి మీద ఏ రోజు పెడ్లర్ కేసు లేదు. మస్తాన్ సాయి మీద ఉన్నాయి మొత్తం 5 కేసులు. అటెంప్ట్ టు మర్డర్, ఈవిడ మీద డ్రగిస్ట్, ఈవిడ మీద ఉన్నది 8 కేసులు, ఇంక్లూడింగ్ ప్రీతి కంప్లైంట్. అందులో ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ కేసుల్లో 2 ఉన్నాయి ఈవిడ మీద. ఒకటి వరలక్ష్మి కేసు, ఒకటి ఇది. మస్తాన్ సాయి మీద ఉన్న కేసుల్లో వరలక్ష్మి కేసులో కూడా మస్తాన్ సాయికి నేనే ఇచ్చానని కన్ఫెషన్ ఉంది ఈవిడ. అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైన్ పట్టుకుంటారు. ఫస్ట్ నీకెవరిచ్చారు, నువ్వు ఎవరెవరికి ఇచ్చావు అంటే ఆ లింక్ మొత్తం ఇట్లా చేరి మొత్తం ఒక 12 మంది వచ్చారు, 11 మంది వచ్చారు. సో వీళ్ళల్లో ఎవరెవరు అని చెప్పి తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి. A1, A2, A3 మెయిన్గా పవర్ఫుల్గా వాళ్ళని పెడతారు గట్టిగా. మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ కేసులు పెట్టి వాళ్ళని ఏదో చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు. ఇంకోసారి చేయకండి అని చెప్పి ఏదో రీహాబ్కో లేకపోతే పబ్లిక్ సర్వీస్ ఏదో చేయండి అని చెప్పి ఇది చేసి పంపిస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, డ్రగ్స్ కన్స్యూమర్ వీడు, డ్రగ్ పెడ్లర్ ఈవిడే. ఈయన మీద ఉన్న 5 కేసులు కూడా మీకు చెప్తాను నేను. 3 కేసులు లావణ్య పెట్టింది. ఒకటి నన్ను రేప్ చేశాడు అది ఇది అని చెప్పి. సో ఎందుకు రేప్ చేశాడు, కొట్టాడు, ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరే తర్వాత ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది, అదేం లేదు అంత ఉత్తుతుంది, నా చేత బలవంతంగా రాయించారు. సో ఆ కేసు పోయింది. ఇక 2వ కేసు ఇక్కడ అదే నార్సింగ్ పిఎస్లో రాజధాని మీద కేసు పెట్టడానికన్నా కొన్నాళ్ళ ముందు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు. ఎందుకంటే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ అతనికి ఏదో వేరే ఎఫ్ఐఆర్ ఉంది, అది నాకు తెలిసిపోయింది, నేను ఇంకా అతని జోలికి పోవట్లేదు, కానీ నన్ను ఏడిపిస్తున్నాడు అని అతని మీద ఒక కేసు పెట్టింది, అదొక ఎఫ్ఐఆర్. అదే నార్సింగ్ పిఎస్ విచిత్రం చూడండి. 9 నెలల తర్వాత రాజతరుణ్ నామగుడు అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా ఇంకో కేసు ఎట్లా పెట్టగలిగారు? ఏ రిపోర్టర్ కూడా, నాకు తెలిసి చాలా మంది రిపోర్టర్లు కేసులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీపీ గారిని, సిఐ గారిని వాళ్ళందరినీ కూడా అడిగారు, సార్ చెప్పండి సార్ ఈ కేసు గురించి, రాజతరుణ్ కేసు ఎంతవరకు వచ్చింది, ఏం చేయొచ్చు. ఎప్పుడు కూడా ఇది తీసి, సార్ ఆల్రెడీ మీ కంప్లైంట్ మీ స్టేషన్లోనే ఆవిడ ఇట్లా ఒకరి మీద ప్రేమించాం పెళ్లి చేసుకొని వచ్చింది కదా, హౌ కెన్ యూ డూ దిస్ అని ఒక్క మాట వాళ్ళు ఎవ్వరు అడగలేకపోయారు. అంటే ఎవరికి తెలియదు కూడా లేండి ఆ టైంకి. బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, క్రైమ్ రిపోర్టర్లు అంటే తీసి చేయాలి కదా. అంటే ఆ కేసు ఉంది అన్న సంగతి ముందు రిపోర్టర్స్ కి తెలియాలి కదా. అది ఇప్పుడు పోలీసులనే నేను నా ఉడిగం చేయించుకుంటున్నాను అన్న పోలీసులు నిజంగా అమ్మాయి ఒకవేళ అప్పుడు కేసు పెట్టింటే ఇదిగో ఈ కేసు కూడా అమ్మాయి పెట్టిందని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చూపిస్తారా? అదే కదా. సో అక్కడ ఒక లాలూచి అనేది మనం, ఎందుకంటే ఎక్కడో గుంటూరులో పట్టాపురంలో పెట్టింది వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ స్టేషన్ లో నీ ముందు పెట్టింది తెలీదా? సరే అదైంది. ఇదైన తర్వాత సో ఇది కూడా తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద. ఇప్పుడు ఈ 2 తప్పుడు కేసులు, మస్తాన్ సాయి నుంచి డబ్బులు లాగలేకపోతున్నాం, ఇంకేదో చేసి మస్తాన్ సాయి నుంచి గట్టిగా డబ్బులు లాగాలి. ఏం చేయాలి? ప్లాన్ చేసింది ఈ నెల ఎలా అనుకుంది. ఇంటికి వెళ్ళింది, ఆవిడ హార్డ్ డిస్క్ దొంగతనం చేసుకొచ్చింది. ఆ హార్డ్ డిస్క్లో వాళ్ళ భార్య వీడియోస్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఏవో ఉన్నాయి. ఆ భార్యను కూడా ఈవిడే దూరం చేసింది ఫస్ట్లో. వాడిని ఏదో రకంగా 100 కోట్ల ఆస్తి నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్ని చేసి దూరం చేసింది. తర్వాత మొత్తానికి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం కాదు, ఎంత కొంత లాగాలి. ఇప్పుడు డబ్బులు రావట్లేదు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఇంత రేపు కేసులు పెట్టిన తర్వాత నీతో నాకెందుకు అని చెప్పి ఆయన వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు, స్వాతి అనే అమ్మాయితో. ఆ అమ్మాయితో మూవ్ ఆన్ అయినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి నాన్న రకాల టార్చర్ చేసి వాళ్ళిద్దరు వీడియోలు తీసి వాళ్ళ నాన్నకి పంపించి, నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు, కొట్టి నాకు వీడియో తీసి పంపించు, అది నేను వాళ్ళ నాన్నకి పంపిస్తా, వాళ్ళ నాన్న నిన్ను కొట్టాలి, ఒక అంటే పైశాచికమైన ఆనందం అనమాట, నాకు చావు కావాలి, ఇలాంటి మాటలన్నీ. సో ఆ అమ్మాయిని అలా టార్చర్ చేస్తే ఆ అమ్మాయి కూడా బతుకు దేవుడని వెళ్ళిపోయింది. బట్ వెళ్తూ కేసు పెట్టేసి వెళ్ళింది అమ్మాయి. దట్ ఈస్ దేర్. అదే నార్సింగ్ పిఎస్లు వాళ్ళన్నీ తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు ఈ అమ్మాయి ఎలాంటిది అనేది. ఆ అమ్మాయి బ్లాక్ మెయిలరు, డ్రగ్ పెడ్లరు అండ్ ఎక్స్టార్షనిస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. బట్ చర్యలు ఉండవు అక్కడ.
ఎందుకంటే మనం చూసాం. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎలా వీడిని ఇరికించాలి అని చెప్పి ఆలోచించి ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చిన తర్వాత ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలో ఉన్న యాక్చువల్గా వాళ్ళ భార్య ఈ లావణ్య కాకుండా ఇంకో నలుగురట. ఆ నలుగురికి బయట పెట్టి వాళ్ళ వీడియోలన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అంటే 3 నెలల కన్నా ముందు జరిగిన భాగవతం ఏంటంటే మీడియాకి ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి ఇవంతా నేను మీడియాలో పెడతాను, మీరు ఎంతో కొంత సెటిల్ చేయాలన్నట్టుగా. ఆఖరికి ఎంతో నా దగ్గర డబ్బులు అమ్మ ఏదో ఒక స్థలం అయినా రాసిస్తాను నీ పేరు మీద అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళ అన్నవాళ్ళు, మస్తాన్ సాయి వాళ్ళ అన్నవాళ్ళు. సో ఇది ఒక పక్క జరుగుతుంటే మస్తాన్ సాయి ఏదో రకంగా పెళ్ళాం పరువు కదా హార్డ్ డిస్క్ లో ఉన్నది, అది ఏదో ఏ మగాడైనా సరే కాపాడుకుందాం అని అనుకుంటాడు. అలా వెళ్ళాడు, చూసింది ఈయన ఎక్కడ ఇరికించాలని చెప్పింది. సరే ఆ హార్డ్ డిస్క్ తీసుకొచ్చే టైంకి ఈవిడ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి, మరి ఆవిడ ఆస్థాన ఉన్నారు కదా, ఆవిడకి కొమ్ము కాసే పోలీసులో ఎవరున్నారో మరి వాళ్ళతోటి మాట్లాడింది, ఫైనల్ గా అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు అరెస్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఈ హార్డ్ డిస్క్ లో చాలా దారుణాలు ఉన్నాయి, 800 మంది 900 మంది అని చెప్పాను కదా, ఇంత కొంతమంది రిపోర్టర్స్ తో కుమ్మక్కై వాళ్ళందరితో రాయిపించింది. కట్ చేస్తే 3 రోజుల్లో కన్ఫెషన్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు 600 మంది కాదు 900 మంది కాదు 6 మంది, 6 మందితో కూడా అన్ని అశ్లీలం ఏమేమి లేవు, మిగతావన్నీ ప్రతి ఒక్కడు ఏదో డౌన్లోడ్ చేసుకుంటాడు కదా వేరే వీడియోలేవో, కొన్ని వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ. ఈవిడ ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసి ఈయన కోరికలు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వీడియో కాల్లో ఉన్న అమ్మాయికి ఇక్కడ నుంచి డిసిషన్ కొడితే అక్కడికి డ్రగ్ వెళ్ళిపోద్దా? సో ఇలా వీడియో కాల్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ వీడియో కాల్స్ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ సంథింగ్ లైక్ ప్రాస్టిట్యూషన్. ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బులు 500 1000 ఏదో సమ్ ఫ్రీ షోలు అంటూ ఇది పెద్ద మార్కెట్ లాగా తయారైంది. అది ఒక చిన్న ఉపాధి పథకం అయిపోయింది అక్కడ. అలాంటివి పథకాలు ఎత్తుకుంటున్నాడు. ఎందుకంటే పిల్లల్ని దూరం చేసి గర్ల్ ఫ్రెండ్ దూరం చేసి ఎందుకు చేస్తే వీడి సోలో గడిపి అది ఉన్నాయి ఆ కాల్సిన. కానీ వీడు బెదిరించినట్టు ఒక అమ్మాయి ఇన్ని చెప్తుంది కదా, లావణ్య 100 కాల్స్ రిలీజ్ చేసింది కదా, వాడు ఇట్లా వీడి ఇట్లా అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెట్టినప్పుడు ఒక్క కాల్ మస్తాన్ సాయి నిన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు. అంటే మర్యాదగా నువ్వు నాకు వచ్చి సరెండర్ కాకపోతే, నాకు లొంగిపోకపోతే, నా కోరికలు తీర్చకపోతే నేను నీ వీడియోలు బయట పెడతాను అని చెప్పి నువ్వు అన్న ఒక్క కాల్ నువ్వు ఎందుకు బయట పెట్టలేకపోయావు? కానీ రివర్స్ లో ఉందే, నువ్వు అమ్మాయిని బెదిరించి నేను ఇవన్నీ ప్రతి డివైస్ కి పంపిస్తా, రాజమండ్రిలో ఉన్న ప్రతి డివైస్ కి పంపిస్తా, మీ అమ్మకి పంపిస్తా, మీ నాన్నకి పంపిస్తా, ఏం పిక్తావు అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ ఆన్ రికార్డ్ ఉన్నాయి, కాల్స్ కావచ్చు. సో ఎందుకు ఈవిడ మీద చర్యలు ఉండవు, ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టగలుగుతున్నారంటే అగైన్ అక్కడ మనకు క్లియర్ కట్ బయాస్నెస్ కనబడుతుంది. ఎందుకు జరిగింది? అది జరిగిన 3 రోజులకి ఒక ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు? సో ఇప్పుడు నేను చెప్పండి, మస్తాన్ సాయిని నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఒకే ఒక కోణంలో, వాడు డ్రగ్స్ చేయడం తప్పు, వాడు ఏ రోజైనా నేను అదే చెప్తా, వాడు డ్రగ్స్ చేయడం తప్పు, అది నీ జీవితం నువ్వు సంక్రాంతించుకుంటున్నావు. కానీ వాడు ఏ రోజు ఎవరికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది లేదు, లేకపోతే ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లేదు. ఆన్ రికార్డ్ ఏమీ మనకు దొరకట్లేదు. బట్ ఈవిడ అలవాటు చేసిందని కంప్లైంట్ ఉంది, ప్రీతి దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసిందని స్వాతి నుంచి కంప్లైంట్ ఉంది. ఇలా ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆన్ రికార్డ్ ఉంది. మీకు ఆ డబ్బులు డిమాండ్ చేసే రికార్డ్ కూడా వినిపిస్తాను. వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో రాజ్ తరుణ్కి ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్ వాస్తవం కొన్నాళ్ళ క్రితం. అప్పట్లో రాజ్ తరుణ్కి పెద్ద పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, ఈవిడికి ఇంట్రెస్ట్ లేకపోయినా, వీళ్ళ అమ్మ నాన్న అయ్యో జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేద్దామని చెప్పి వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి మాట్లాడారు ఈ అమ్మాయితో. రాజ్ తరుణ్ ఏమో నేను 27 ఏళ్ళు వచ్చాక ఆలోచించి పెళ్లి చేసుకుంటాను అంటే, ఈవిడ మాత్రం అసలు రైట్ అవే నాకు పెళ్లి గిళ్ళి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టుగా. చెర్రీ అనే ఒక అమ్మాయి సేమ్ లైక్ ప్రీతి లాగా ఈవిడతో ట్రావెల్ చేసిన చాలా రోజులు, ఆ అమ్మాయి చెప్తున్నమాట. ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి చాలా నీట్ గా ఇద్దరికి పెళ్లి చేస్తామమ్మా, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దానికి గొడవలు చేసి వాళ్ళపైన వీళ్ళకి చెప్పి వీళ్ళపైన వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. If that is the case, then you guys found it. What is the reason? That's for money. సిల్ ఇప్పటికి ఇప్పుడు వదిలేసినారు. సిల్ ఇప్పటికి రాజు ఇంట్లో ఎందుకు ఉంటుంది? వీటి కూడా రాజు సమాధానం చెప్పారు. రాజు ఇది ఒక రిపోర్టర్తో రిపోర్టర్ సమ్ టీవీ పర్సనాలిటీతో మాట్లాడుతుంది.
ఆయన చెప్తున్నాడు మనం ఎలా చేద్దాం అని చెప్పి. తను చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. సార్ ఇది నిజంగా ఎవరైనా మాట్లాడిపిస్తారు, సెటిల్మెంట్ చేపిస్తారు అంటే చేపించండి సార్. సో ఇది రిపోర్టర్తో సెటిల్మెంట్ చేయమని చెప్పి మాట్లాడుతున్న కాల్లో లేకపోతే సమ్ వేర్ ఇట్ హ్యాపెన్. తర్వాత గుంటూరు సిఐతో మాట్లాడి, నేను ఏది అబద్ధాలు చెప్పలేదమ్మా, ఇందాక మీకు చెప్పిన ప్రతి మాటకి నేను సాక్ష్యం చూపిస్తున్నాను. గుంటూరు సిఐ నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు లేదా నువ్వే అడిగిచ్చావా అని నన్ను అంటున్నాడు. అంటే బానే మంది ఉన్నారు, అంటే వాళ్ళు చాలా పలుకుబడి. సిఐ అయిపోయింది. సిఐతో 2 కోట్ల దాకా బేరం తీసుకొచ్చుకుంది. అప్పుడేమో ఆయనతో సెటిల్మెంట్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకో అతను ఎవరో ఇతనితోటి చెప్తుంది అనమాట, మస్తాన్ సాయికి ఎందుకు నేను ట్రాప్ చేశాను అనేది. వాళ్ళంటే డబ్బులు ఉన్నాయంట బాగా, మీ పేరెంట్స్ అందరు కలిసి చేశారు, వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు? నిజంగా ఇస్తావా? కట్టేసి పెళ్లి అడుగుతా నేనైతే చెప్తాను. నాకు ఈ అబ్బాయిని పెళ్లి చేస్తే 50 lakhs ఇస్తా అని వాడితో బేరం మాట్లాడుతుంది. తర్వాత మస్తాన్ సాయితో రకరకాల డీలింగ్లు పెట్టుకుని ఫైనల్గా 50 లక్షలకు వచ్చింది. ఓకే, ఆ 50 లక్షలు మస్తాన్ సాయి ఇస్తానాడు, ఇవ్వలేదు. 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇదేం మాటలు మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతారు సాయి, ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో, 1 రూపాయి ఇవ్వకుండా? కొంచెం డబ్బులు ఇచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం పీకుతున్నావు? డబ్బులు ఇచ్చి మాట్లాడు. సిఎస్ఆర్ కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి, నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఏం పీకుతావు? సో నాది ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు ఒక మనిషి ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చేసి వెసులుబాటు మన సిస్టమ్ లో ఉందా? లేదు, ఇట్స్ ఎ కన్సర్న్. నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్, పాపం నిజంగానే అన్యాయం జరిగినట్టే అక్కడ. అంటే అనఫిషియల్ అయినా కూడా, బట్ ఆవిడ ఉల్వనం చేసుకుని చేసినప్పుడు వాడుకున్నప్పుడు వాడు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే కదా. కాకపోతే అది వేరు, నువ్వు జీవితం అనేది ఇచ్చేసి 10 కోట్లు దానికి 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు 50 లక్షలు, వాట్ ఈస్ దట్? అండ్ ఇంకొకటి కూడా, బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు వాడే సాధనం ఏంటి? సిఏసారికి పంపిస్తున్నా అంటే నా దగ్గర సిఏ ఉన్నాడు, నువ్వు నా మాట విని నాకు డబ్బులు ఇవ్వకపోతే సిఏతో చెప్తా, నీ హౌస్ డాక్యుమెంట్లు కూడా అటాచ్ చేపిస్తా అని చెప్పి బెదిరిస్తుంది అతను. సో ఇంత క్లియర్ కట్గా డబ్బు డిబేట్ అనేది ఇన్ని చోట్ల కనబడుతుంది. మీరు చూడండి, మొత్తం మనీ 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 మనీ, డబ్బులు ఇస్తావా చస్తావా, డబ్బులు ఇస్తావా, నేను అదే డబ్బులు. అంతకుముందు నాకుంటే నీకుండే, నువ్వు లేకపోతే నేను లేను, తెలీదా అని చెప్పి అన్ని మాటలు మాట్లాడేసి, అబ్బా నేనేరా ప్రపంచంలో అదృష్టవంతుని అనుకుంటే నిష్ట దరిద్రపు లాటరీ వీడిని లాగి తన్నింది అన్నట్టుగా ఫైనల్గా నిజం ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత అర్థమైపోయింది. ఓకే, ఎవరన్నా సరే ఇంక వదిలించుకోవాలని అనుకుంటారు కదా. మామూలుగా అయితే ఇక్కడ రాజ్ తరుణ్ లేకపోతే రాజ్ తరుణ్కి 20 కోట్లు ఉన్నాయి, నీకు ఇతనికి 100 కోట్లు ఉన్నాయి. రాజ్ తరుణ్ కన్నా చింటూ తక్కువవాడు, చింటూకు డబ్బులు తక్కువ ఉన్నాయి, చింటూ కన్నా డంటికి తక్కువ డబ్బులు ఉన్నాయి. సో అలా ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటూ హైయెస్ట్గా ఇప్పుడు ఎవరున్నారో వాడిని గట్టిగా వేద్దాం. కానీ ఏమైంది, నువ్వు చేసిన అంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అలా రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఈయన మీద పెట్టిన కేసు, రాజ్ తరుణ్కి ప్లస్ అయ్యి 2 కూడా పోయినాయి. ఇప్పుడు కొత్త కేసు ఏదన్నా పెట్టి డబ్బులు కొంచాలి, అదే ఈ కొత్త కేసు మస్తాన్ సాయి మీద. సో ఆడు కామందుడు కాదు, 900 మంది అమ్మాయిలు లేరు, 6 మంది అమ్మాయిలు సంతసేవాడు సీనిగాడు కూడా ఉంటారు, దాంట్లో పెద్ద వింతేం లేదు. కాకపోతే వాడేమి వీళ్ళందరూ బయట పెట్టాలి, ఏమి బయట పెట్టేసి వీడు చూడండి ఎంత దుర్మార్గుడో దూతుడో అని చెప్పడం అనేది విచ్ ఇస్ రాంగ్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయిలు కూడా బయటకు రాలేదు. మా అమ్మాయిలు మాట్లాడింది మీకు చెప్తాను. మా అమ్మాయిలు నిజంగా అయితే బాధింపబడి ఉంటే ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి, డాడీ నేను కొట్టాలి, వదిలేస్తాను.
వాళ్ళ డాడీ నన్ను కొట్టి వదిలేస్తావా? సరే వాళ్ళ డాడీతోనే కొట్టించు. సో నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి. సో ఇతను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీళ్ళమ్మని పచ్చి బూతులు తిట్టింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాజ్ తరుణ్ రికార్డులో ఎలా అయితే ఉన్నారో ఆన్ రికార్డ్ అది కూడా ఉంది. వాళ్ళ అమ్మని ఎన్ని పచ్చి బూతులు తిట్టిందో. ఏ కొడుకైనా సరే తల్లిని తిడితే ఎందుకు కొట్టుకుంటాడు? కొట్టాడు. గట్టిగా కొంతమంది చంపేస్తారు తల్లిని తిడితే. సో అందుకని కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను కొడతావా? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ ఇప్పుడు నువ్వు స్వాతిని కొట్టాలి. స్వాతి ఆ దెబ్బలు చూసి వాళ్ళ నాన్న వచ్చి నేను కొట్టాలి. అప్పుడు నా పైశాచిక ఆనందం సాటిస్ఫై అవుతుంది. డోంట్ యూ థింక్ దేర్ ఈస్ సైకలాజికల్ ప్రాబ్లం? మొత్తం ప్రతి యాజ్ ఇట్ ఈస్ కొట్టించుకుంటా. సరే అయితే. అంటే నేను బేసికలీ బూతులు తిడతాను, అమ్మని తిడతాను, మీరు మూసుకొని పడాలి. ఒకవేళ కనుక మీరు నా మీద చెయ్యెత్తితే మీ జీవితాన్ని ఇలా వేటాడతాను. నేను నా కాలు కింద చెప్పు కింద దుమ్ములాగా పడి ఉండండి. నేను తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, గిలితే గిట్టించుకోండి. తిరగబడ్డారా? సిఎస్ఆర్ ఉన్నారు, ఓకే నన్ను పట్టిస్తావా అంటున్నాడు. ఏమన్నాడు? ఆయన వచ్చి పట్టుకుపోతాడు. సో మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా లావణ్య స్టోరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది అంటారా శేఖర్ భాష? మీకు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిలర్ ఈయన, ఈవిడ. ఒక రిపోర్టర్ అమ్మాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర. నేను ఒక రిపోర్ట్తో అమ్మాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నేను పంపిస్తానని ఏదో ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి పంపావు? ఇది మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ ఒకసారి స్టేషన్కి రావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా సిఐ సార్. సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయా. నాతో నువ్వు మాట్లాడితే సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు. నీకు తెలియదు ఎందుకు మాట్లాడితే సేవ్ ఏంటి? మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుమున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్రాబర్ పంపిస్తాను నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి? వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? బరాబర్ పంపిస్తా వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి? రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా వీడియోలు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అమ్మాయి వీడియోలు బయట పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? రాంగ్ కేసులు పెట్టడం ఒకటి. సరే కేసులు పెట్టారని ఫైట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్, పాపం జైలుకైనా పోలేదు. బట్ ఇతను కేస్ హియరింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి? లాయర్స్ కి ఇవన్నీ ఎవిడెన్సెస్ లేవా? జడ్జెస్ ఇవన్నీ చూడలేదా? ఎందుకు మరి వాళ్ళు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అమ్మా, మీడియా ఉన్నంత ఫాస్ట్ గా కోర్టులు ఉండవు. కేసులు తేలడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు. అప్పటిదాకా వీడు కామాంధుడు, అప్పటిదాకా వీడు ఒక మోసగాడు, దరిద్రుడు, మురగాడు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటూ పోతుంటాం. నాలంటోడు వచ్చి ఒకటి చూపించకపోతే రాజ్ తరుణ్ కూడా ఇవాళ వెళ్ళే పరిస్థితి. మస్తాన్ సాయి కరెక్టే, డ్రగ్ అబ్యూజర్, అంటే డ్రగ్ వాడు తీసుకుంటాడు. కానీ వాడు ఇటువంటి బ్లాక్మెయిలింగ్లు చేయలేదు, ఇటువంటి ఏ అమ్మాయిల్ని ఇట్లా ఫోటోలు అక్కడికి పంపించి ఇక్కడ పంపించి అమ్మాయిల పరువులు బజార్లో పెట్టలేదు, ఏమీ చేయలేదు. వాడు ఓన్లీ ఒక విక్టిమ్. ఈ అమ్మాయి డబ్బుల కోసం వాడి మీద రకరకాల కేసులు పెట్టి, పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, మీడియా వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, వాడి మీద రకరకాలుగా రాయిపించి, కళ్ళ ముందు కనబడుతుంది కదా తప్పని. 800 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు? 6 మంది అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఆన్ రికార్డు. అక్కడ మీడియా మేనేజ్మెంట్. తర్వాత ఈయన అరెస్ట్ చేయించడంలో కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీస్ మేనేజ్మెంట్ కనబడుతుంది. ఇన్ని చేస్తూ వాడు ఒక అమాయకుడిని లోపల పెట్టినప్పుడు, అమాయకుడు అంటే నా ఉద్దేశం నేరాలు ఏం చేయలేదు వాడు ఎఫ్ఐఆర్లు ఉండుండొచ్చు, మందు తాగుతుండొచ్చు, డ్రగ్స్ కూడా చేస్తుండొచ్చు. కానీ వాడు డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు. డ్రగ్స్ బలవంతంగా ఇట్లా అమ్మాయిల నోట్లో పెట్టి ఇలా చేసి వాళ్ళ వీడియోలు తీసి చేయలేదు. కానీ ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి. చూడండి సాక్ష్యాలు మీకు చాలా క్లియర్ కట్గా. అంతేకాదు, ఇంకా దారుణమైన ఒక విషయం చెప్తా. చేతబడులు చేయడం అనే దాని గురించి కొంత ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. ఈ అమ్మాయి చేతబడులు చేస్తుంది. నాకు వీడు చెప్పాడు, మస్తాన్ సాయి కొన్నాళ్ళ క్రితం. ఏం చెప్పాడంటే, ఈ సింగపూర్ వెళ్ళి వచ్చిందట అప్పుడెప్పుడు. సింగపూర్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాతో 4 దెయ్యాలు ఉన్నాయి, అప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను, దాన్ని ఏమంటారు, స్పిరిట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏవో నేర్చుకున్నాను. చింటూ బంటు కిట్టు బుట్ట 4 దయ్యాలు ఎప్పుడు ఉంటాయి, నేను వాళ్ళతో మాట్లాడుతుంది, అదిగో ఏసీలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఏదో చెప్తా ఉంటుందంట. సరే, అది ఆవిడ మానసికంగా ఆవిడ ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో, ఐ డోంట్ బై దట్ పాయింట్ ఆల్సో. కానీ చేతబడి చేస్తున్నాం అనుకోండి, అది చట్టరీత్యా నేరం ఏం కాదు కదా.
అంటే నేను ఒక ముగ్గు వేసుకొని నిమ్మకాయలు పెట్టుకొని వాడిని గుచ్చి గుచ్చుకుంటే ఆడెవడో చచ్చిపోతాడని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. నువ్వు చేసుకొని నువ్వు సావు. అదేదో ఒళ్ళలో చేస్తే పళ్ళు రాలు కొడతారు కానీ నువ్వు ఇంట్లో కూర్చొని ఏవైనా చేసుకో, ముగ్గులు వేసుకో, నిమ్మకాయలు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, దాన్ని తప్పడానికి నా దగ్గర ఏం లేదు కదా. కానీ అది శృతి మించి ఇక నా నరబలి కావాలంటే అలాంటి చేసే దరిద్రులు కూడా ఉన్నారు కదా. చావు కావాలి. మీరు చూడండి, ఇది చావు కావాలి. శేఖర్ భాష కావచ్చు, లేకపోతే ఒకసారి నంబర్ చెప్పవా డాడీ? కావాలి. దేనికి? ఎందుకు? మనిషి ఎవరిది? దిగేసా నేను ఆల్రెడీ. ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని ఉంది? ఏంటిది? చావు కావాలి. చావు ఎవరిది? కావాలి. ఎవరిదో ఒకరిది ఎవడైనా పర్లేదు. చావులెందుకు? కావాలి. దేనికి? ఎందుకు మనిషి చావులెందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో ఒక ప్రతి దెబ్బకి ఒక్కొక్క శవం లేవాలి. ఎంత సైకోయిజం అమ్మా. చావు కావాలి, నరబలులు కావాలి, చేతబడులు చేయాలి. ఇటువంటి మనుషులనిమ్మా ఒక అంటే ఏం లేదు, సింపుల్. నేను అడిగేది ఒకటి, డ్రగ్ పెడ్లరు, బ్లాక్మెయిలరు, అన్ని కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు చెలరేగిపోయి ఇంకా దర్జాగా మీడియాలో కూర్చొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఇవి బయట పెడుతున్న నన్ను డీఫేమ్ చేయాలని చెప్పి ఒక ఆర్టిస్టులను కూడా పట్టుకొచ్చి, వాళ్ళకి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంటుంది, వాళ్ళని పట్టుకొచ్చి వీడు నన్ను మోసం చేసేసాడు, వీడు నన్ను అత్యాచారం చేసేసాడు, ఇలాంటివన్నీ చేసి అవన్నీ కూడా నాకు సమాధానం చెప్పుకునే సంజాయిషి కూడా ఇవ్వకుండా ఆవిడ సో అండ్ సో భజన చేసే టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వేసేస్తారన్నమాట. శేఖర్ భాష అరాచకాలలో మరో అమ్మాయిట. అంటే ఆల్రెడీ ఇంకెంతమంది అమ్మాయిలు ఏ రోజు చూపించలేదు వాళ్ళు. అంటే పడాల లక్ష్మి ఉంది. పడాల లక్ష్మే ఆవిడే, ఇంకెవరు లేరు. ఆవిడ గురించి నేను చెప్పేది ఇప్పటిదాకా. శేఖర్ భాష అరాచకాల్లో మరో అమ్మాయి అని పడాల లక్ష్మి వేస్తారనమాట. మరి అంతకుముందు ఎవరు అమ్మాయి? సరే వదిలేండి. మరి ఆవిడ వచ్చి నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టండి, నేను ఇష్టపడి తర్వాత ఆ కేసులో ఎస్పీ పరిచయం అయ్యాడండి, ఆ ఎస్పీ తర్వాత ఆయన నన్ను ఇష్టపడి నన్ను మోసం చేశాడండి, తర్వాత ఆయన మీదకి వచ్చి శేఖర్ భాష చెప్తే శేఖర్ భాష నన్ను ఇష్టపడ్డాడండి. ఎంతమంది ఇష్టపడతారు? నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టానప్పుడు ఆ విలేకరు అడగాలి కదా, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటమ్మా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు, ప్రేమిస్తారు, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటి? ఏం కేసు పెట్టావు అడగాలి కదా. మీరు ఏం చెప్తే అది మేము భజన చేస్తాం. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది కదండి. ఇష్టపడతాం కదండి, కొంత ప్రాబ్లం వస్తే అంటే ఇష్టపడితే వాడు ఇష్టపడకపోతే వాడి మీద కేసు పెట్టేస్తావు. పాయింట్ నెంబర్ 1. ఈవిడికి పెళ్ళైందన్న విషయం ఎక్కడ చెప్పదు. ఇవన్నీ అసలు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీడు ఒక కామాంధుడు సేమ్ అలా వేసేసి ఆవిడ ఒక ముసుగు కట్టుకుని వచ్చేసి ఏం మాట్లాడదు, ఒక్క సాక్ష్యం ఒక్క ఆధారం చూపించుకుంటే ఏమైనా మాట్లాడమని మేము వేస్తాం. సో ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్న నన్ను డిఫేమ్ చేయడము, లేకపోతే ఇంకెవరైనా సరే మీరు మాట్లాడినా మీ గురించి డిఫేమ్, ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి, ఆవిడ గురించి ఎవ్వరు అగ్నిస్ట్ గా మాట్లాడకూడదు. ఆవిడ చెప్పే సాక్ష్యాలు మాత్రమే నిజమని నమ్మాలి. అవతల వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏం చూపించినా కూడా వీడు వాడితో కుమ్మక్కైపోయాడు. ఓకే అంతే. ఓకే.